జై శ్రీ గణేష్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ చింటూ వ్లాగ్స్. ఈరోజు మా ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ మా ఇంటి దగ్గర మేము మట్టి వినాయకుడిని పూజిస్తాము ప్రతిసారి. అమ్మ అయితే బంకమట్టి తీసుకొని వచ్చింది. ఇందులో చిన్న చిన్న రాళ్ళు అయితే ఉన్నాయి. సో నేనైతే ఒక టేబుల్ పెట్టుకొని, టేబుల్ పైన ఒక అట్టముక్క పెట్టుకొని వినాయకుడు కూర్చోవడానికి చిన్న పీటనైతే రెడీ చేస్తున్నాను. ఇలా స్వచ్ఛమైన బంకమట్టితో మనం వినాయకుడిని పెట్టుకోవడం వల్ల పర్యావరణాన్ని కూడా రక్షించిన వాళ్ళం అవుతాము. ప్రతి సంవత్సరం మేము బంకమట్టితో వినాయకుడిని తయారు చేసి పూజిస్తాము. వినాయకుడితో పాటు 4 ఎద్దులను కూడా తయారు చేస్తాము మట్టితో. ఎడ్ల పొలాల అమాస అంటారు కదా, మేము వినాయక చవితికి ఎద్దులను కూడా పూజిస్తాము. మట్టిని కొద్దిగా చేతిలోకి తీసుకొని రౌండ్ షేప్లో అనుకొని కొద్దిగా పొడవుగా ఇలా పెట్టుకుంటే వినాయకుడి కాళ్ళు అయితే కంప్లీట్ అయ్యాయి. బంకమట్టిలో కొన్ని వాటర్ మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో ఇలా స్మూత్ వస్తుంది. ఇలా పెట్టుకోండి ఈజీగా. ఇలా రౌండ్ షేప్లో కొద్దిగా ఎక్కువ మట్టిని తీసుకొని రౌండ్ షేప్లో చేసుకొని వినాయకుడి పూజను అయితే ఇలా పెట్టేశాను. ఇలా స్మూత్గా మట్టిని యాడ్ చేస్తూ ఇలా సింపుల్గా ఇలా ప్రెస్ చేస్తూ కంప్లీట్ చేస్తున్నాను. ఇలా కొద్దిగా స్మూత్గా వాటర్ అంటూ ఇలా కొద్దిగా రౌండ్గా చేసుకొని పొడవుగా ఇలా అనుకొని దీనికి యాడ్ చేసుకోవచ్చు. దీనికైతే నేను యాడ్ చేశాను. దీన్ని కొద్దిగా ఇలా ప్రెస్ చేస్తే మట్టి ఆల్రెడీ మెత్తగానే ఉంది కాబట్టి మంచిగా బెండ్ అవుతుంది. ఇక్కడ నేను కొద్దిగా బెండ్ చేస్తున్నాను. స్మూత్గా ఉంది కాబట్టి మట్టి తొందరగా బెండ్ అయిపోతుంది. సో ఇలా చేసుకొని హ్యాండ్స్ అయితే ఇలా ఒక పిల్లో మీద ఉన్నట్టు పెట్టాలనుకుంటున్నాను. సో ఇక్కడ కొద్దిగా మట్టిని యాడ్ చేసి మట్టితోనే ఒక చిన్న పిల్లో లాగా పెడుతున్నాను. ప్లస్ ఇట్ సైడ్ కూడా సేమ్ పిల్లో లాగే పెడుతున్నాను. పిల్లోని ఇలా సెట్ చేశాను. కొద్దిగా మట్టిని యాడ్ చేసి వినాయకుడి చేతిని ఇక్కడ పిల్లో పైన బెండ్ చేసినట్టు ఆశీర్వదిస్తున్నట్టు బెండ్ చేశాను. సో కంప్లీట్ అయింది. ఇలా కొద్దిగా మట్టిని తీసుకొని రౌండ్ షేప్లో చేసి వినాయకుడి తలలాగా ఇలా పెట్టేశాను. దీన్ని కొద్దిగా ఇలా స్మూత్గా అటాచ్ చేస్తున్నాను. సో కొద్దిగా మట్టిని తీసుకొని ఇలా పొడవుగా అనుకొని లెఫ్ట్ హ్యాండ్ని అయితే పిల్లో పైన పెట్టినట్టు ఇలా పెట్టేశాను. ఇలా స్మూత్గా అనుకోండి. సో వినాయకుడి తొండం అయితే పెట్టేస్తున్నాను. వినాయకుడి తొండం వచ్చేసి ఇలా కొద్దిగా సైడ్కి వాటర్తో అనుకొని ఇలా కొద్దిగా సైడ్కి ఇలా వంపినట్టు ఇలా పెట్టేశాను. చేతిలోకి కొన్ని వాటర్ తీసుకొని ఇలా స్మూత్గా అంటే సాఫ్ట్గా వచ్చేస్తుంది. చేతిలోకి కొద్దిగా మట్టిని తీసుకొని దాన్ని చిన్నగా రౌండ్ షేప్లో చేసి ఇలా ప్రెస్ చేస్తే వినాయకుడి చెవులు అయితే కంప్లీట్ అయిపోయాయి. చూడండి, చాలా ఈజీగా ఉంది కదా. ఇట్ సైడ్ కూడా సేమ్ అలాగే అటాచ్ చేసేసాను. కొద్దిగా దీన్ని స్మూత్గా ఇలా అనుకుంటున్నాను. చేతిలోకి కొద్దిగా మట్టిని తీసుకొని ఇలా పొడవుగా అనుకొని వినాయకుడి కిరీటాన్ని అయితే ఇలా పెట్టేస్తున్నాను. సో కొద్దిగా మట్టిని తీసుకొని కోన్ షేప్లో ఇలా చేసుకొని దీన్ని ఇందులో మిడిల్లో పెట్టేస్తున్నాను. ఇది కిరీటం కదా, సో దీన్ని అయితే నేను ప్రెస్ చేస్తూ దీన్ని ఇలా మంచిగా కొద్దిగా మట్టిని కూడా యాడ్ చేస్తూ దీన్ని కంప్లీట్ చేస్తున్నాను. ఇలా మనం కొద్దిగా మట్టిని యాడ్ చేస్తూ ఇంట్లోనే మట్టి వినాయకుడిని ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో కొద్దిగా మట్టిని తీసుకొని దాన్ని రౌండ్ షేప్లో చేస్తూ ఇలా ప్రెస్ చేస్తే ఇలా వస్తుంది. సో దీన్ని నేను కిరీటం వెనకాల ఇలా కొద్దిగా ప్రెస్ చేస్తూ అతికిస్తున్నాను. సో వాటర్ని యాడ్ చేస్తూ దీన్ని స్మూత్గా ఇలా సెట్ చేసుకోవాలి. అక్కడక్కడ మట్టిని యాడ్ చేస్తూ ప్లస్ వాటర్ని కూడా యాడ్ చేస్తూ నేను వినాయకుడి విగ్రహాన్ని అయితే కంప్లీట్ చేస్తున్నాను. చాలా ఈజీగా ఉంది కదా, మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లోనే మనము మట్టి వినాయకుడిని ఈజీగా తయారు చేసుకోవచ్చు. కొద్దిగా మట్టిని అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. స్మూత్గా రావడానికి వాటర్ని కూడా యాడ్ చేయాలి. వినాయకుడికి ఇటు 2 చేతులు ఇటు 2 చేతులు అయితే నేను పెడుతున్నాను. సో లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. 2 చేతులలో శంఖం చక్రం, ఒక చేత్తో ఆశీర్వదిస్తున్నట్టు ఇంకో చేతిని వచ్చేసి పిల్లో పైన ఇలా పెట్టినట్టయితే నేను ఈ విగ్రహాన్ని అయితే చేస్తున్నాను. సో ఇలా వాటర్తో నేను స్మూత్గా చేస్తూ సెట్ చేస్తున్నాను.
వినాయకుడు కూర్చున్న పీటనైతే నేను కొద్దిగా వెడల్పు చేయాలనుకుంటున్నాను. దానికోసం కొద్దిగా మట్టినైతే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో ఇలా ఈజీగా మట్టినైతే యాడ్ చేస్తున్నాను. కంప్లీట్ అయింది. వినాయకుడి విగ్రహం అయితే కంప్లీట్ అయింది కదా. సో దీనికి కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ ఇలా స్మూత్గా చేత్తో ఇలా సాఫ్ట్గా వచ్చేలా ఇలా అంటున్నాను. ఇలా కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ ఇలా క్లీన్గా సాఫ్ట్గా వచ్చేలా చేసుకోండి. అవసరమైతే కొద్దిగా మట్టిని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా వాటర్ని యాడ్ చేస్తూ ఇలా స్మూత్గా అనేసాను. వినాయకుడి దంతాలను అయితే ఇక్కడ నేను పెట్టేస్తున్నాను. వినాయకుడి దంతాలు అయితే ఇలా పెట్టేశాను. వినాయకుడి చేతిలో శంఖం అయితే ఇలా పెడుతున్నాను. ఈ చేతిలో కూడా ఇలా పెట్టేస్తున్నాను శంఖం. సో కంప్లీట్ అయింది. వినాయకుడి కళ్ళు అయితే ఇదే మట్టితో సన్నం ఇలా చేస్తూ వినాయకుడి కళ్ళు అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా సింపుల్గా యాడ్ చేసుకోవచ్చు. సో వినాయకుడి కళ్ళు అయితే కంప్లీట్ అయ్యాయి. దీంతో నేను కొద్దిగా వినాయకుడి పంచకైతే ఇలా పెడుతున్నాను. ఐస్కి కూడా కొద్దిగా ఇలా పెట్టేశాను. సో కంప్లీట్ అయింది. మన వినాయకుడు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాడు. వినాయకుడి విగ్రహం అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. సో చూడండి కంప్లీట్ అయింది. సో వినాయకుడికి లైట్స్తో ఇలా వేస్తున్నాను. వినాయకుడికి కుడి సైడ్న ఎలుకనైతే నేను పెట్టేస్తున్నాను. ఆల్రెడీ రెడీ చేసేసాను. ఒక లైట్స్ తీసుకొని వినాయకుడి కిరీటానికి అయితే సరిపడా ఇలా పెట్టేస్తున్నాను. సో కంప్లీట్ అయింది. వినాయకుడి తిలకాన్ని అయితే ఇలా స్టోన్స్తో ఇలా పెడుతున్నాను. వినాయకుడి ఐస్ కూడా స్టోన్స్ యాడ్ చేస్తున్నాను. వైట్ స్టోన్స్ని యాడ్ చేస్తూ ఇలా వినాయకుడికి తిలకాన్ని అయితే పెడుతున్నాను. బంకమట్టితో నేను వినాయకుడిని అయితే ఇలా రెడీ చేశాను. చాలా ఈజీగా ఉంది కదా. మీరు కూడా ఇలా ట్రై చేయండి. వినాయకుడిని వచ్చేసి పూసలు ప్లస్ స్టోన్స్ తోటి నేనైతే ఇలా డెకరేట్ చేసుకున్నాను. మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.